హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు కొత్త జీతం మరియు కొత్త పెన్షన్ అండి ఈ నెల నుండి అమలు. ఆ వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ ఉన్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారని నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అందరికంటే ముందుగా మీకే రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఏపీ ఉద్యోగులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు రావాల్సిన కరువు భత్యం ప్రస్తుతం డిఏడిఆర్ అనేది జూలై 2022 నుండి అయితే 26.39% నగదు రూపంలో, అలాగే నవంబర్ 2023 నుండి అయితే వస్తుందండి, రావాల్సి అయితే ఉంది. సో ఏదైతే జనవరి 2023 నుంచి 30.03 అనగా 3.64%తో జీతం లేదా పెన్షన్తో కలుస్తుంది. అదే జూలై 2023 నుంచి 33.67 అనగా మరొక 3.64% జూలై నుండి అయితే కలుస్తుంది అండి. సో ఈ ఏప్రిల్ నుంచి అయితే 30.07 అయితే వస్తుంది. సో ఏదైతే జనవరి 2024 నుండి రావాల్సిన 37.31తో కలిపి అనగా 3.64 మరొక పెంపు ఎప్పటికో, సో అదైతే తెలియాల్సి ఉంది. ఇక ఏప్రిల్ నెల జీతంతో ఒక డిఏ, జూలై నెల జీతంతో మరొక డిఏ అయితే ఉద్యోగులకు అందనుంది. దీంతో మొత్తం డిఏ అనేది 33.67% అయితే చేరనుంది గరిష్టంగా. ప్రస్తుతానికైతే 30% అయితే ఉంది. ఇక అరియర్ల విషయానికి వచ్చినట్లయితే ఒక డిఆర్ డబ్బులు 3 విడతల్లో అనగా ఆగస్టు, నవంబరు, ఫిబ్రవరి వరుసగా 2024 ఆగస్టు, నవంబరు, 2025 జనవరికి అయితే మొదటి విడత అయితే 3 ఇన్స్టాల్మెంట్లో అయితే చెల్లిస్తున్నారు. అలాగే రెండవ డిఆర్ని అయితే అవి కూడా 3 సమాన వాయిదాల్లో అనగా సెప్టెంబర్ 2024, డిసెంబర్ 2024, మార్చి 2025లో ఇస్తామని అయితే ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. ఇక 2022 జనవరి మరియు జూలై డిఆర్లకు సంబంధించి ఆర్ఆర్లను ప్రభుత్వం 3 సమాన వాయిదాలలో చెల్లిస్తామని చెప్పడం జరిగింది. కానీ వాటిలో ఏ ఒక్కటి కూడా ఇంతవరకు చెల్లింపు అనేది జరగలేదండి. సో చూసారు కదండి, లేటెస్ట్ తాజా సమాచారం కోసం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, పెండింగ్ బిల్లుల తాజా సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుందని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.